కష్టం అనే పదం ఆయన చెవికి వినిపిస్తే చాలు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడకు చేరుకుంటారు. పేదలకు అండగా నిలిచి అక్కున చేర్చుకుని సాయం అందిస్తారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన ఓ అండ, కొండంత ధైర్యం, పేదల పాలిట నడిచొచ్చే దైవం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు పూలు పూయిస్తున్న సేవారారాజు, మనందరి ఆత్మీయుడు గడ్డం నాగరాజు గారు. వారసత్వం కన్నా సేవాతత్వం మిన్న అని నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ జెండాను 3 దశాబ్దాల పైబడి భుజాన మోస్తూ సామాన్య కార్యకర్త నుంచి డైనమిక్ లీడర్గా ఎదిగిన గడ్డం నాగరాజు గారు నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడు. వ్యాపార రంగంలో కూడా సమాజ హితాన్ని కాంక్షించే మనసున్న మంచి మనిషి. మానకొండూరు నియోజకవర్గంలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న నిరంతర శ్రామికుడు, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి ముఖ్య అనుచరునిగా పేరుగాంచారు గడ్డం నాగరాజు గారు. ఏ ఇంటిలో శుభకార్యమైన అశుభకార్యమైన వారి అవసరాలకు తగిన విధంగా తన వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. అనేక పాఠశాలల విద్యార్థులకు బెల్ట్లు, టైలు, బ్యాడ్జీలను అందించి విద్యాదాతగా పేరుగాంచారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని యువతకు సూచిస్తూ స్పోర్ట్స్ కిట్లను, మైక్ సెట్లను పంపిణీ చేశారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విజేతలకు 50,000, 25,000, 10,000 రూపాయల వంతున బహుమతి ప్రదానం చేశారు. తెలుగింటి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు చీరలను బహూకరించారు. అలాగే బతుకమ్మ అలంకరణ పోటీలు నిర్వహించి విజేతలైన మహిళలకు చీరలను అందజేశారు. పిల్లలకు బస్ పాసులు, జడ్పీ హై స్కూల్లో 500 మంది విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లను అందజేశారు. మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 నుండి 10,000 రూపాయల వరకు ఆర్థిక సాయంతో పాటు క్వింటా బియ్యాన్ని అందజేసి భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఎల్ఈడి టీవీ సెట్లు బహూకరించి ఆన్లైన్ విద్యకు ఎంతో తోడ్పాటు అందించారు. సుమారు 3,000 మంది పేదింటి ఆడబిడ్డల వివాహాలకు పుస్తెలు, మెట్టెలను అందించడంతో పాటు ఆర్థికంగానూ సాయం అందించి కన్యాదాతగా నిలిచారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సాయం అందించి తనలోని దైవత్వాన్ని చాటారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెల వారికి అందేలా ఏర్పాటు చేశారు. నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఎంసెట్ విద్యార్థుల రాత్రిపూట చదువుల కోసం అవసరమైన భోజన సదుపాయాలకు 20 క్వింటాళ్ల బియ్యాన్ని అందించి అన్నదాతగా నిలిచారు. నేరేళ్లలోని రెసిడెన్షియల్ పాఠశాలకు అవసరమైన 5 ఎకరాల భూమిని ప్రధాన రహదారికి సమీపంలో కొనుగోలు చేసి అందించిన ఘనత ఆయన సొంతం. ఇల్లంతకుంట మండలం జోహార్పేట గ్రామంలోని ఎల్లమ్మ తల్లి గుడికి 70,000 రూపాయల సామాగ్రి, గాలిపల్లిలో మరియు నర్సక్కపేటలోని పెద్దమ్మ తల్లి ఆలయాలకు 1,00,000 రూపాయల వంతున సాయం అందించారు. గణపతి ఆలయానికి 70,000 రూపాయలతో మైక్ సెట్ను బహూకరించారు. బెజ్జంకిలోని భూ గణపతి ఆలయానికి 25,000, సిరికొండ గ్రామాలలోని పోచమ్మ తల్లి గుడికి, యాదవ సంఘం గుడికి, మడేలేశ్వర స్వామి గుడికి 3 ఆలయాలకు వేలాది రూపాయల వంతున సాయం అందించారు. పొగాకులపల్లిలోని హనుమాన్ ఆలయానికి, మన్యంపల్లిలోని పెద్దమ్మ తల్లి ఆలయాలకి, కొండపలకల గ్రామంలోని మడేలేశ్వర స్వామి గుడికి మరియు ఎల్లమ్మ తల్లి గుడికి 20,000 వంతున విరాళం అందించారు. మేరీమాత స్కూల్లోని 42 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల వంతున యూనిఫామ్తో పాటు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో పాటు వంట వార్పు కార్యక్రమానికి తన సొంత డబ్బుతో అన్నదానం చేశారు. అలాగే తన వంతు ఆర్థిక సాయం అందించి పోరుబాటలో నిలిచారు.
వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా సాయం అందించి బలోపేతానికి కృషి చేశారు. అనాథలు, అభాగ్యులకు అన్న వస్త్రదానాలు చేయడంతో పాటు గ్రామీణ నిరుపేదల రక్షణ సంఘం పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి నిత్యం సేవలు అందిస్తూనే ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, స్వామి వివేకానంద, బాబు జగ్జీవన్ రామ్ ఇలాంటి అనేక మంది మహనీయుల విగ్రహాలకు విరాళాలను అందించి దేశభక్తిని చాటారు. పంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ సైతం చేశారు. 2009 నుండి ప్రస్తుత కాలం వరకు సుమారు 14,000 నిరుపేద కుటుంబాలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందించారు. 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను, మందులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటారు. ఇలా ఒక్కటేమిటి, గడ్డం నాగరాజు గారు అందించిన సేవలు, సహాయ కార్యక్రమాలు అనేకం. పదవుల కోసం ఆయన ఏనాడు ఆశించలేదు. పేద వర్గాలకు అండగా నిలబడడమే తన ధ్యేయమంటూ ముందుకు సాగారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవులను చేపట్టిన నాగరాజు గారు 2009-2018 అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు నుంచి పోటీ చేసి కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సింగిల్ విండో డైరెక్టర్గా, సూపర్ బజార్ డైరెక్టర్గా, వాటర్ అసోసియేషన్ అధ్యక్షునిగాను బాధ్యతలు నిర్వహించి ఆ పదవులకే వన్నె తీసుకువచ్చారు. తాజాగా మానకొండూరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సన్నద్ధమయ్యారు గడ్డం నాగరాజు గారు. పార్టీ తనకు టికెట్ కేటాయిస్తే విజేతగా నిలిచి ప్రజలకు మరిన్ని సేవలు అందించగలనని ఆయన పేర్కొంటున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి టికెట్లు కోరుతూ దరఖాస్తులను సైతం అందించారు. విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అండగా నిలుస్తున్నారు. నాగరాజు గారికి టికెట్ కేటాయిస్తే తెలంగాణలో ఘన విజయం సాధించబోయే భారతీయ జనతా పార్టీ స్థానాల్లో మానకొండూరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా అటు పార్టీకి, ఇటు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న గడ్డం నాగరాజు గారికి టిక్కెట్టు రావడంతో పాటు ఘన విజయం సాధించేందుకు ఆహర్నిశలు శ్రమిస్తామంటూ యావత్ నియోజకవర్గ ప్రజానీకం ముక్త కంఠంతో పిలుపునిస్తోంది.